Prabhupada from Srimad Bhagavatam, 6th canto, 3rd chapter, 22nd verse. శ్రీమద్ భాగవతం 6వ స్కందం 3వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి ప్రభుపాదుల వారి వ్యాఖ్యానము నామామృతం అనే పుస్తకం నుంచి. Yamaraja to the Yamadutas. Devotional service beginning with the chanting of the holy name of the Lord is the ultimate religious principle for living entity in human society. అయితే యమధర్మరాజు యమదూతలతో ఈ రకంగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఈ యొక్క భగవన్ నామాలతో మొదలుపెట్టే ఏదైతే ఉందో, ఒక భగవత్ సేవ, భగవంతుని యొక్క భక్తియుక్త సేవ ఏదైతే ఉందో, అది మానవ జాతికి వాళ్ళు చేసే ధర్మాల్లో అత్యున్నతమైన ధర్మం అది. Srila Prabhupada's purport. The Bhagavatam further says, Savai Pumsam Bharo Dharma Eto Bhakti Adokshate. The supreme religion is that which teaches its followers how to love the Supreme Personality of Godhead, who is the beyond the reach of experimental knowledge. అయితే ఇక్కడ భాగవతంలో కూడా చెప్తుంది సవై పుంసాం పరో ధర్మ యథో భక్తి రథోక్షజ అని. అయితే అత్యంత ఉన్నతమైన ధర్మం ఏంటంటే ఈ యొక్క అధోక్షజుడైన ఆ భగవంతుడిని వారు ప్రేమించడము. ఇది అత్యున్నతమైన ధర్మం, ఇది అన్నిటికన్నా పరమధర్మమే ఇది అయి ఉన్నది. Such a religious system begins with Tannama Granadi P. Chanting of the holy name of the Lord, Shravanam Kirtanam Vishnu Smaranam Padasevanam. After chanting the holy name of the Lord and dancing in ecstasy, one gradually sees the form of the Lord, the pastimes of the Lord, and the transcendental qualification of the Lord. అయితే తన్నామ రూప గుణ అని ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మన యొక్క శ్రవణం కీర్తనము యొక్క పద్ధతిని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, భగవంతుని యొక్క నామాన్ని మనం ఎప్పుడైతే మనం జపిస్తామో, భగవంతుని నామాన్ని మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో, తర్వాత భగవంతుని యొక్క రూపాన్ని మనం ఆ సాక్షాత్కారం పొందవచ్చు. తర్వాత భగవంతుని యొక్క గుణాలని మనం అర్థం చేసుకోవచ్చు. This way one fully understands the situation of the personality of Godhead. ఈ రకంగా ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క స్థితిని అర్థం చేసుకోవచ్చు, అవగతం చేసుకోవచ్చు. Here Prabhupada says, this is a verse chanted by Yamaraja to Yamadutas in the pastime of Ajamila. When Ajamila chanted Narayana's name, Vishudutas came there and they chased the Yamadutas away. Then they go and report to Yamaraja, what is this? We thought you are the ultimate authority. We know somebody else is there, Narayana. He has seized my authority. Whoever chants Narayana's name, Krishna's name, please keep away from them. అయితే ఈ యొక్క యమధర్మరాజు యమదూతలతో ఈ యొక్క ప్రస్తావన ఎక్కడైతే ఉందో శ్రీమద్ భాగవతంలో అజామిలోపాఖ్యానంలో దీని గురించి ప్రస్తావన ఉంది. అయితే ఇక్కడ యమధర్మరాజు ఈ యొక్క యమదూతలతో ఈ రకంగా చెప్తున్నారు. ఇప్పుడు మనం చర్చించుకున్నది ఏదైతే ఉందో, ఎందుకంటే యమదూతలు ఎప్పుడైతే ఈ యొక్క అజామిలుడు ఈ యొక్క నారాయణ నామాన్ని జపించి వారు యొక్క భంగపాటు పడ్డారో, వెంటనే యమదూతలు వచ్చి యమధర్మరాజుతో ఈ రకంగా చెప్తున్నారు, మీరే అత్యున్నతమైన అధికారి, అత్యున్నతమైన యాజమాన్యం అని చెప్పి మేము ఇన్నాళ్ళు భావించాము, కానీ మిమ్మల్ని మించిన వారు ఒకరు ఉన్నారు, ఏంటి ఇలా జరిగింది అని చెప్పి ఎప్పుడైతే యమధర్మరాజు ప్రశ్నించారో, యమధర్మరాజు అప్పుడు చెప్పారు, ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని, భగవంతుని యొక్క దివ్యనామాన్ని వారు జపిస్తారో మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వారితో మీరు దూరంగా ఉండండి అని చెప్పి యమధర్మరాజు వారికి ఉద్దేశించి చెప్పారు. And he is the supreme authority and he is my authority also. అయితే ఆ నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయన సర్వనియామకుడు, అంటే అత్యున్నతమైన నియామకుడు, అలాగే నా యొక్క యజమాని కూడా ఆయనే. So Prabhupada says chanting is the most important thing, as Yamaraja says to Yamadutas, chanting Nama. By chanting the Nama, what happens? Rupa, Guna, Leela. By chanting the Lord's name, one understands the form of the Lord, Rupa. Guna is transcendental qualities, we understand. Leela will be interested in the Lord's pastimes, hear about the Lord's pastimes, and release the Lord's pastimes. అయితే ఇక్కడ నామ రూప గుణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ యమధర్మరాజు చెప్తున్నారు, ఎవరైతే భగవంతుని యొక్క దివ్యనామాలను జపిస్తారో వారు మొట్టమొదటిగా భగవంతుని యొక్క రూపాన్ని అర్థం చేసుకుంటారు, తర్వాత భగవంతుడు చేసిన దివ్యలీలను వాళ్ళు అర్థం చేసుకుంటారు, తర్వాత భగవంతుని యొక్క గుణగణాలని వారు అర్థం చేసుకుని అవగతం చేసుకుంటారు. So spiritual life starts with chanting the holy name of the Lord. Who says this? Yamaraja says. When he says this? In Satyuga. So chanting the Lord's name is there in Satyuga, Treta, Dvapara and Kali Yuga. In all the yugas, this common thing is chanting the Lord's name is ultimate.
But in Kali Yuga, it's more emphatic. It's emphasized chanting is the ultimate. అయితే ఈ నామజపం అనేది మొట్టమొదటి కార్యము, నామజపం నుంచే భక్తి మొదలవుతుంది. ఈ మాట ఎవరు చెప్పారంటే యమధర్మరాజు యమదూతలతో. ఇది ఎప్పుడు చెప్పారు? సత్యయుగంలో చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ నామ సంకీర్తన అనేది సత్యయుగంలో ఉంది, తర్వాత కృతయుగంలో ఉంది, ద్వాపరయుగంలో, కలియుగంలో. కానీ కలియుగంలో చాలా ఎక్కువగా దీని మీద ప్రస్తావించి చెప్పున్నారు, ఖచ్చితంగా మీరు చేయవలసిన కార్యక్రమం అని చెప్పి. అందువల్ల దీని యొక్క నామజపాన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి. Hare Krishna, Kృష్ణ కృష్ణ హరే హరే, హరే